పోతోంది. ఎవరు నువ్వు? ఎంత అమాయకంగా ఉన్నావ్? సరే, ఇది నా డైరీలో దాచుకుంటా. ఎక్కడున్నావు? అసలు ఉన్నావా? లేక నా ఊహలో మాత్రమే ఉన్నావా? నీ కళ్ళు ఇప్పటికీ నా కళ్ళ ముందే తిరుగుతున్నాయి. అక్కడ నిన్ను చూడకుండా ఇంకెవరినీ నా మనసులో పెట్టుకోలేకపోతున్నాను. నిన్ను ఈ జన్మలో కలుసుకోవడం కుదురుతుందా? శృతి, రేపు పెళ్లి చూపులు. నంద అనే అబ్బాయి వస్తున్నాడు. చాలా మంచి సంబంధం అమ్మా. మంచి ఉద్యోగం కూడా ఉంది. ఈసారి వద్దు అనుకు. అమ్మా, నాకిష్టం లేదని చెప్పాను కదా. ఎవరో తెలియని వ్యక్తితో నా జీవితం ఎలా పంచుకోను? పిల్లలిద్దరూ కాసేపు విడిగా మాట్లాడుకుంటే బాగుంటుంది కదా. చూడండి నందగారు, మా పేరెంట్స్ బలవంతం మీద నేనిక్కడికి వచ్చాను. నా మనసులో ఒక అబ్బాయి ఉన్నాడు. అంటే ఒక చిన్నప్పటి ఫోటో ఇది. కానీ నేను ఆ ఫోటోలో ఉన్న అబ్బాయిని ప్రేమిస్తున్నాను. మిమ్మల్ని మోసం చేయడం నాకు ఇష్టం లేదండి. శృతిగారు, మీ నిజాయితీ నాకు నచ్చింది. ఎవరినో మనసులో పెట్టుకుని నాతో ఉండటం కష్టమే. మీకు ఇష్టమైతేనే ఈ నంద మీకు తోడుగా ఉంటాడు. ఆలోచించుకోండి. పెద్దల ఒత్తిడి, నంద మంచితనం చూసి శృతి ఈ పెళ్లికి ఒప్పుకుంది. కాని ఆమె మనసులో మాత్రం ఇంకా ఆ జ్ఞాపకమే మిగిలిపోయింది. నంద కళ్ళలో ఆనందం, శృతి కళ్ళలో శూన్యం. శృతి, భయపడకు. ఈ ఇంట్లో మహారాణివి నువ్వే. నచ్చినట్టుండొచ్చు. నీకు ఏ అవసరం ఉన్నా నేనున్నాను. హాయిగా పడుకో. రోజులు గడుస్తున్నాయి. నంద శృతిని ఎంతో జాగ్రత్తగా చూసుకుంటున్నాడు. ఆమెకు ఇష్టమైనవి వండి పెట్టడం, ప్రతి చిన్న విషయానికి ఆమె సంతోషమే అతనికి ముఖ్యమైంది. శృతికి అతనిపై గౌరవం పెరుగుతోంది, కాని ఆ గౌరవం ఇంకా ప్రేమగా మారలేదు. నీకు తెలీదు శృతి, ఆ పార్కులో నిన్ను చూసినప్పటి నుండి నా ప్రాణం నీ వెనకే తిరుగుతోంది. నీకోసమే నేను ఈ స్థాయికి ఎదిగాను. నువ్వు తెలియకపోయినా నా ప్రతి అడుగులో నువ్వే ఉన్నావు శృతి. మళ్ళీ ఆ ఫోటోనే చూస్తున్నావా? ఎవరు ఆ అబ్బాయి? అంతలా ఏం చూస్తున్నావు ఆ కళ్ళలో? ఏమో నందా, ఈ కళ్ళు నన్ను వదలట్లేదు. ఈ అబ్బాయి ఎవరో తెలిస్తే ఒక్కసారి కలిసి ప్రేమిస్తున్నాను అని చెప్పాలని ఉంది. పిచ్చిదానా, ఈ అబ్బాయిని ఇప్పటికీ చూస్తూనే ఉన్నావు కదా. రెండూ ఒకటే అని నీకెప్పుడు అర్థమవుతుంది? ఆ రోజు పార్కులో ఫోటో పోగొట్టుకున్నది నేనే. నువ్వు తీసుకుంటుంటే చూశాను. అప్పట్నుంచి నిన్ను చూస్తూనే ఉన్నా. అందుకే కష్టపడి ఈ పొజిషన్కి వచ్చి నిన్ను కాకుండా మీ నాన్నతోనే మాట్లాడి పెళ్లికి ఒప్పించా. ఇంతకాలం నా పక్కనే ఉండి ఎందుకు చెప్పలేదు నందా? నేను ఎంత నరకం అనుభవించానో నీకు తెలుసా? ఇంతకాలం నా పక్కనే ఉన్నా ఎందుకు చెప్పలేదు నందా? ఎందుకంటే నా ప్రేమ నీకు భారంగా ఉంటుందేమోనని భయపడ్డాను శృతి. నేను ఎంత నరకం అనుభవించానో నీకు తెలుసా? అంతేకాదు, ఆ ఫోటోలో ఉన్న అబ్బాయి నేనే అని చెప్తే నమ్ముతావో లేదో అనుకున్న శృతి, ఇక మన మధ్య ఆ ఫోటో ఉండదు, మన ప్రేమే ఉంటుంది. అప్పుడే లేచారా? అలా ఏం చూస్తున్నారు? ఇన్నాళ్లు నువ్వు ఆ ఫోటో వైపు చూస్తూ గడిపావు కదా. ఇప్పుడు నీకు బదులుగా నేను నిన్ను చూస్తూ గడుపుతున్నాను. నందా, ఇన్ని ఫోటోలా? అంటే నేను కాలేజీకి వెళ్తున్నప్పుడు, ఫ్రెండ్స్తో ఉన్నప్పుడు ఇవన్నీ మీరు గమనిస్తూనే ఉన్నారా? అవును శృతి, నువ్వు నా కళ్ళ ముందే ఉన్నావు, కాని నీకిబ్బంది కలగకూడదని నీ చుట్టూ ఒక నీడలా నేనెప్పుడూ ఉన్నాను. ఏంటి శృతి, అలా ఏడుస్తున్నావు? నాకు తెలియకుండానే నాకోసం ఇంత చేశారా? ఐ లవ్ యూ సో మచ్ నంద. నంద, మన లైఫ్ ఒక సినిమాలాగా ఉంది కదా? సినిమా కంటే అందంగా ఉంది శృతి. ఎందుకంటే ఇందులో నువ్వు నిజంగా నాదానివి నమ్మలేకపోతున్నా. మన కథ ఇక్కడితో ముగిసిపోదు శృతి. ప్రతిరోజు కొత్తగా మొదలవుతుంది.
నా లైఫ్ ఇంత అందంగా మారుతుంది అనుకోలేదు శృతి. నాకు చాలా సంతోషంగా ఉంది నందా.